బరాబర్ అడుగుతాను. నీకేమైతే నా ఇష్టం బరాబర్ ఉంటాడు. ఏం చెప్పినా నేను మా అన్న అంటానా పనులు చేస్తున్నాను ఏం చెప్పినా ఎవరు చెప్పినా ఇంటే నేను తప్ప అందరి మాటలు నమ్మితే నా తప్ప. ఎందుకు నమ్ముతావు పిచ్చోను వారు? సో వెల్కమ్ బ్యాక్ టు వనిల్ మైక్ 11. సో గైస్ ఇప్పుడు చూడండి మన శ్యామన్నకి బబ్బుకి ఇద్దరు కలిపి మనం పెద్ద కొట్లాడ పెడుతున్నాం. పెద్దది కాలది మొత్తం ఫామ్ హౌస్ మొత్తం ఒకటైతే ఒకటి చేసేస్తున్నాం ఇప్పుడు. ఇద్దరికి అసలు పడనే పడదు. సో గైస్ వీడియో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఈ కొట్లాట కలిపి ఎంజాయ్ చేస్తున్నాం అంతేకాని మేము చూపిస్తాం అంతే. సన్న దాన్ని ఎట్లా పెడతారో చూడండి కదా, చిచ్చులు ఎట్లా పెట్టాలో మమ్మల్ని చూసి నేర్చుకోరు. తిట్టకూరి కమెంట్ వచ్చారా ఓన్లీ వీడియో వరకు ఇది సన్న. అన్నా రా అన్న, నువ్వు ఏం చేస్తున్నావు? నేను పోతానే ఉన్నాను. అబ్బాయి నీకేమైతుంది? వెళ్ళిపోతానా ఏందన్నా ఇవన్నీ? అరే మనోడే కదా వాడు. ఇప్పుడు అన్నకుండాలా ఎవరికి? అన్నకి ఆయనకు తెలుసా? తెలుసా ఏమన్నా? ఆయన తెలియదు తెలియదు ఏం జరుగుతుంది ఆయనకు తెలుసా? ఆయన ఎంత జరుగుతున్నాయి అన్ని ఆయనకు తెలిస్తే ఊకోడరా ఆయన వద్దు అంటుంటే ఊకోడరా బొబ్బాడు పెద్ద కొట్టాడ చేస్తున్నావు. వెనకాల 100 మాటలు మాట్లాడుతూ నిన్ను తిడుతున్నా నన్ను తిడుతున్నా అందరి ముందు ఇష్టం మాట్లాడుతున్నా. వానికి నాతో ఏం పర్సన్ ఏమన్నా నువ్వు ఇచ్చిన ఎప్పుడు నా ఆయనకి పడతాడు మాట్లాడుతుందా ఏదో ఒకటి క్లియర్ చేస్తున్నాం అంతే. ఊకే నాకు కొడతాడు. అయితే నాతో కాదన్నా అన్ని ముందే చెప్తున్నా నేను. ఏంది అంతా ఇంకెన్ని రోజులు ఉంటాయన్నా? ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా? ఉండాలా పోవాలా నేను? ఏంద్రా అరే అరే నీకు నాతో ఏంద్రా ప్రాబ్లం? అరే బబ్బుగా ఏంద్రా చెప్పు, ఏంద్రా నీకు నాతో ప్రాబ్లము? ఏమైనా అంటే వాళ్ళని ఎందుకు రాబోయే ఊకే నాతో ఎందుకు పెట్టుకుంటావు? నిన్ను వాళ్ళు చెప్పి రాబాయ్ నువ్వు ఏమన్నావు? బాబు అన్ని ట్రై చేస్తున్నావు మళ్ళీ ఏమన్నా రాబాయ్ చెప్పు. ఏమన్నా ఏమన్నా అడుగుతున్నా చెప్పు. నేను అన్నది అరే ఏమో మాట్లాడినా రాబాయ్. నేనేమన్నా అన్నా నేనేమంటా నేను వెనకాల తిరుగుతున్నావా మమ్మల్ని? నువ్వు మొత్తం మజాక్ ఆడతా మజాక్ ఆడుతున్నాడు. మజాక్లో ఎందుకు ఆడుతావు రాబాయ్? మన మజాక్ అంటున్నాడు. ఇదే మజాక్ అన్నా మమ్మల్ని తిట్టడం మజాక? ఇద్దరు తిట్టడం మజాక? వాడు అట్లా లేడు, మీరేమో క్రియేట్ అనిపిస్తుంది. నేనేమనలేరా? నేనేమంటారా? అంటే గిట ముఖం కూడా మజాక్ ఆడతా కానీ వెనకాల ఎప్పుడు మజాక్ అన్ని ఉండవు. మనం ఆడు నాతోనే మజాక్ చేస్తాడు. నువ్వు ఇంత క్లియర్ ఉండడు. మన ఎందుకు పిగడానికి మనకి చెప్పినందుకు నువ్వెందుకు సీరియస్ ఎందుకు ఉంటాడు మరి? వాడు ఏం మాట్లాడుతున్నాడు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మజాక్ 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 చేస్తున్నాడు మొత్తం. ఏదైనా ఉంటే సీరియస్ గా ఉండాలి. నిన్ను ఏమనలే. నేను వాళ్ళు ఏదో వీడియో చేస్తున్నా అనుకుంటా, మాట్లాడుతున్నా అనుకుంటా. ఏం వీడియో తీసే లేకపోతే ఎందుకు ఇదంతా? వాడు ఏం మాట్లాడుతున్నాడు కదా ముంగడ చెప్పి తప్పు చేసినట్టు అంతే కదా. వాడేమన్నా మాట్లాడుతున్నాడు. ఇవే ఓవర్ మాటలు మానుకోంట, తెలుసుకొని మాట్లాడు. గాలి మాటలు నేను అన్నది విన్నాను. అవునా ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా నాతో? మాట్లాడతా నువ్వు తెలియకుండా ఏం రాబాయ్ అండ్ రాబాయ్ అంట, ఏం రాబాయ్ అండ్ రాబాయ్ అంట.
నేను ఆయనతో లొల్లి పెట్టుకుంటే నువ్వు మధ్యలో వస్తున్నావు. నాకు నవ్వు వస్తుంది ముఖం చూస్తుంటే. ఓ ప్లీజ్ తెచ్చుకొని మాట్లాడాలా? ఏం తెలుసుకొని మాట్లాడారా? నేను ఒక మాట అన్నానా? నేను ఒక మాట అన్నానా? చీపా తీస్తూ నీకు ఇంకేం అర్థమైతే మళ్ళీ మాట్లాడుతున్నావు. నీకు దమాగ్ లేని మాటలు మాట్లాడుతున్నావు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మరి నన్ను మాట్లాడుతున్నావు. నేను బరాబర్ అడుగుతాను. అరే మాట్లాడుతున్నా మరి నేను చూసుకుంటుండే కదా. వచ్చినావా నా దగ్గరికి? నీతో ఏం కాదు. నువ్వు మాట్లాడంతో నీకేమైతే నా ఇష్టం. నేను నీకేమైతే నా ఇష్టం. బరాబర్ మరి ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు? వెళ్ళను ఎందుకు పిలిచినావు? నా ఇష్టం. ఈయన కూర్చుంటా. ఎందుకు కొట్లాడుతున్నా? నువ్వెందుకు కొట్టావన్నా? ఇంకేం చేస్తాం రా బాయ్. నువ్వు అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడినవని వచ్చి చెప్పి. సరే ఇప్పుడు మాట్లాడిన కూడా ఏమైతుంది? ఎందుకు మాట్లాడుతావురా? మాట్లాడిన ఏమైతుంది? నీ పేరైతే మాట్లాడినా. అరే ఇప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నావు. చెప్పొద్దు, అయిపోయింది, అర్థం అయిపోయింది. ఓడేమన్నా మాట్లాడుకో, ఓడేమన్నా అనుకో, చెప్పండి. మీరు మీరే డిసైడ్ అయ్యండి. ఎందుకు ఆయన అనుడేందుకు? మీరు కొట్లాడుకుంటే పిచ్చర్ లెక్క పిచ్చోళ్ళు చేసేది నువ్వురా రే. మీరు పిచ్చర్ ఉన్న కాడు ఉండవురా రే. నువ్వు ఏళ్ళు పెట్టి అవతలలో ఎట్లా గెలకాలో నీకు తెలిసినంత ఎవరికి తెలియదు. అర్థమైందా? నా పార్టీకి నేను ఫోన్ పట్టుకొని కూర్చున్నా, మీరు వచ్చి రండి అంటారు. ఏమనాలా? ఏమంటావురా? నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలు చక్కగా ఉన్నాయా? అయ్యా మీరు నువ్వు మాట్లాడే మాటలు చక్కగా మాట్లాడరా భయ్. స్టార్టింగ్ వచ్చి నన్ను మంచిగా అడిగావా? అవునా భయ? అడిగిన దానికి మాట్లాడినా. నువ్వు అన్నప్పుడు నేను మాట్లాడినా. అరే బబ్బు ఇట్లా అన్నమాట. అరే నీ విషయంలో ఆయనతో పెట్టుకున్నా. అరే బబ్బు ఇట్లా అన్నమాట కదరా, ఎందుకురా ఇట్లా అడగాల గానీ. అడిగినాను కాబట్టి ఆయనతో లొల్లి పెట్టుకున్నా, నేను నీతో లొల్లి పెట్టుకోలేదు. నా మీద గ్రజ్జు ఉందన్నా. నాతో కొట్లాడు, నువ్వు నాతో కొట్లాడతావు అని చెప్పేసి ఆయన నీతో కొట్లాడుతుంది. అర్థమైందా? అది అర్థం చేసుకున్నావు. నీకు అర్థమైతలేదు అది. ఈడ నాకు ఏం అర్థమైతలే. ఎవరు ఏం చేస్తున్నారు అనేది అంతా అస్సీ మజాక్ అయిపోతుంది. నువ్వు అర్థం చేసుకో. ఏమో అర్థమైతే చాలు. ఈడ నన్ను కాదు. మీరు ఎందుకు వచ్చినావు? నా ఫోన్ నేను మాట్లాడుతూ ఏం మాట్లాడినావు? ఏంది ఏమనుకొని వచ్చినావు? ఏమనుకొని వచ్చినావు? వాడు ఏదో మాట్లాడేదని చెప్పినావు కదా నాకు. అదే చెప్పిన మరి వాడు ఏం మాట్లాడాలంటుడు? నీ ముందు ఎందుకు చెప్తున్నాడు? ఎంకెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏదైనా మాట్లాడినాడు నాకు అవసరం లేదు. నా ముంగడ మాట్లాడిన నాకు కావాలి. మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు. మీరు వచ్చి నాతో కొట్లాడతారే. మనం మీరే కొట్లాడుకుంటారు. చెప్పు మరి. అది మేము బరాబర్ కొట్లాడతాం రా. 100 కొట్లాడతాం. మళ్ళీ పొద్దుగా కలిసి ఇప్పుడు గంట అయితే ఇద్దరం కలిసి కార్లో పోతాం. నీకేమైతుంది? మేము కొట్లాడతాం రా. కొట్లాడుకోరు. కూడా కొట్లాడుకోరు. కొట్లాడాలని అంటున్నావు? వద్దంటున్నావా? కొట్లాడకండి అంటున్నా. కొట్లాడకండి అంటున్నావు. సరే అయ్యా ఏమైనా నీలానా నీది? నువ్వు కూడా ఎక్కిస్తున్నావా? నేనెందుకు అర్థమైతలే. మన ఇద్దరి మీద మజా కూడా ఇస్తుడు. ఏమని చెప్పినావు? ఏమన్నా ఎవరు? నువ్వు అన్నది నేను చెప్పినా. ఏమన్నా? నువ్వు అన్నావు అన్నతో చెప్పినావు. అలాంటి మైదార్ గురించి చెప్తా. చూసినావా? మళ్ళీ చెప్తా. అర్థమైందా? చెప్పని దానికి అంటారు. చెప్తాను. ఏం చెప్తాను? ఏం చెప్తాను? నీకు అర్థమైతే మళ్ళా చెప్తాను. ఏం చెప్తాను? ఇట్లా చేసే ఏం చెప్తాడు? మళ్ళా చెప్తాను. ఏం చెప్తా చెప్పు. మాట
అరే వాడు క్లియర్ ఉండు, మీరు క్లియర్ లేరు. నీకు అర్థమైతలేదు. నన్ను ఎవరు పిచ్చోళ్ళు చేస్తున్నారు. నువ్వు జోకర్ ఇద్దరు మాటలు ఇంట్లో నువ్వు జోకర్ అన్నాను. నీకేం అర్థమైతే ఆయన చెప్పింది నమ్ముతున్నావు, ఏం చెప్పింది నమ్ముతున్నావు. అరే నేను నమ్ముతాను కాబట్టి కదరా నాది ఈ దానికి వచ్చింది. నమ్మకపోతే నాదేం తెలుసా, నా ప్రాబ్లం ఏం తెలుసా, నా ప్రాబ్లం ఏం తెలుసా, నిన్నే దాకా ఏది నమ్మొద్దు. మంచిగా అయిందా ఇచ్చిండు ఇద్దరికి. ఏమడుతున్నావు మనం? ఆడు ఏమన్నాడు విన్నావా? ఏం చెప్పినా నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నీవు చెవులతో నేను మాట్లాడాలి. ఏం చెప్పినా నేను అన్నా అంట. ఈయనొచ్చి ఒకటి చెప్తాడు, వాడు ఒకటి మాట్లాడతాడు. వీళ్ళకి ఇలా క్లారిటీ ఇప్పుడు నీకు ఈయన అర్థమైందా? నేను ఎప్పుడే వచ్చి నేను ఎడికే ఎక్కిస్తాను. ఇప్పుడు కాదురా, నిన్న నేనంటా కాదు నా పనిలో నేనున్నా. వీళ్ళు వచ్చి వీళ్ళు ఒకటి చెప్తాడు. నేను టార్చర్ చేస్తలేనా నా ప్రామిస్. నేను ఫోన్ పట్టుకొని కూర్చున్నా. ఇది నాకు తెలిసి ఒకసారి నా మాట నేనేమో అన్నానంట. నేనేమో అనలేదన్నా. వద్దురా పనిచేయరు ప్రాంక్ కాదురా, ఇది ఎన్నో సర్కిట్ అయిపోతాడు. పనులు చేస్తున్నాను చెప్పి అరే జోకర్ అని ఎట్లా మాట్లాడుతావురా భయ్? నువ్వు అన్ని నమ్ముతున్నావు మరి. అరే నువ్వు అన్నావు ఇప్పుడు జోకర్ అని. జోకర్ అనిపిస్తున్నా మాటలు నమ్ముతున్నావు మరి. వాళ్ళు చెప్పేసా చెప్పించారు, కానీ వీడు నన్ను ఎట్లా జోకర్ నేను ఎవరు చెప్పిన వాళ్ళు ఇంటే నేను తప్ప అందరి మాటలు నమ్మితే నా తప్ప. ఎందుకు నమ్ముతావు పిచ్చోను వారు? ప్రేమ ఉంది కాబట్టి నమ్ముతాను భయ్. నా వాళ్ళు అనుకున్నారు కాబట్టి నమ్ముతా. నీ చెవులతో నువ్వు మాట్లాడాలి. అరే నేను ఒక్క మాట అనలేదురా. నువ్వు నన్ను జోకర్ అన్నందుకు కొట్లాడినా. నువ్వు అర్థమైతలే, వాళ్ళు నీకు పిచ్చోని చేస్తారు. ఎందుకురా అరే మజాకులు ఎందుకు మంచి ఉండాలా? ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నీకు ఒకటి ఎక్కిస్తాడు. నువ్వు అది నమ్ముతావా లేకపోతే నువ్వు చెవులతో నిన్నది నమ్ముతావా? ఊరందరూ మాట్లాడతారా? ఏంటంటే ఎవరేం చెప్తారు నమ్మకన్నా, నేను అన్నది నువ్వు చూస్తే వింటే అప్పుడు నమ్మాలి. నేను నిజంగానే నాకు ఒకటి చెప్పు భయ్. ఇప్పుడు ప్రాంక్ అని నేను చూపిస్తే నేను చూపి అగో నవ్వుతుంది. ఎందుకు నవ్వు వస్తుంది అడుగు. నవ్వుతా అన్న ప్రాబ్లం నాతోనే. నేను లేకపోతే అన్ని సెట్ అవుతాయి. నేనే పోతాను. నువ్వెందుకు పోతావు? నేను ఒక్కనారా పిచ్చోని. అయ్యో నాకు తెలియదు మనిషి నాకు తెలియదు. నాకు తెలియదు. అరే నిన్ను అరే నీ ముక్కు మీద కొడతాను. అరే అరే అనిల్ గా అరే ఫీలింగ్స్ తో ఆడుకుంటారు ఏందిమ్రా నీళ్ళు. ఈయన ఇంత నమ్ముతాను కదా, ఈయన మాత్రం ఇంత ఇట్లా చేయడం ఎట్లా? అది కాదన్న ఒక్క నిమిషం. ఈ వానికి పట్టు పో జల్లి పో. అదే చెప్పులు क्या हुआ
మొన్నైతే ముక్కు వాళ్ళ గుర్తు మొన్నైతే ముక్కు వాళ్ళ గుర్తు అనిపిస్తుంది చాలా అనిపిస్తుంది విద్యార్థి కూడా ఎట్లా చేస్తున్నారు మోసం చేస్తారు అంతే ఆఫర్ అంతే రాత్రి దాకా ఈ డోర్లోనే ఉండరాను కాలమే బాత్రూమ్ కూడా ఆయన చెప్పు పట్టుకొని వీడియో ఏం వీడియో మొత్తానికి వేరే చెప్పినైతే నమ్మకం అరే నేను నమ్మితే అప్పుడే నీతో ఎట్లా మాట్లాడుతున్నా నీకు తెలుసు అర్థమైందా అరే అర్థమైంది అరే మొన్న అయితే ఎంజాయ్మెంట్ చేసారు రావాలి ఏ లేడుదా అరే వీడియో చేస్తున్నా మీరు మేము కూడా వీడియో మజాకులు అబ్బా యాక్టింగ్ అరే కమల్ హాసన్ మస్తు యాక్టింగ్ ఇప్పుడు కొట్టాను విజయ్ చూస్తాం మళ్ళా ఇమ్రాన్ సపోర్ట్ చేస్తున్నా చెప్పా ఇమ్రాన్ సపోర్ట్ చేస్తున్నా నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు ఎందుకు నమ్ముతావు నాది అదే కదా భయ్ నేను ఎవరు చెప్పినా నమ్ముతా ఫస్ట్ నుంచి ఇదే నాతో ఇదే అవుతుంది అందరు నమ్ముతా నేను చెప్పింది ఎందుకు నమ్ము అయ్యా నేను నమ్మితే నేను అప్పుడే మాట్లాడుతున్నా ఇది కాదు ర్యాంక్ అంటే ఎట్లుంటుందో నేను చూపిస్తా నువ్వు నాకు సపోర్ట్ ఇస్తావా అరే మనం కూడా చేద్దాం ఏం కాదు చేద్దాం కదా నాకు ఇమ్రాన్ సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్ అన్ని సెట్ లాస్ట్ జోకరాలు అవుతారు అర్థం చేసుకోరు ఇప్పుడు అయినట్టే అవుతారు మళ్ళా ఇదే మాట మీద ఉండవు నేను ఎప్పుడు ప్రాంక్ చేయాలని డిసైడ్ అయితే నువ్వు అన్నదే కదరా నేనంటే ఒక లెక్క ఉంది నువ్వు పెద్ద పీకుడు కానీ నువ్వు అంతా లెక్క ఉంటది వేరే అంటే లెక్క ఉండదు